జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. పొద్దుడే ఒక వీడియో చూసిన. ఆ వీడియో ఏంటంటే ప్రశ్న రావణ్ అనే ఒక వ్యక్తి చేసినటువంటి, ఒక నాస్తికుడు చేసినటువంటి వీడియో. ఆడేమంటాడంటే పవన్ కళ్యాణ్ని, మోదీ గారిని చాలా చాలా ఇల్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళని చాలా రెడిక్యులస్గా మాట్లాడుతున్నాడు. వాళ్ళంట ఒక మతాన్ని ప్రమోట్ చేస్తున్నారంట. ఒరే, ఇప్పుడు ఆంధ్రాలో 240 గుళ్ళు పడగొట్టారు. అప్పుడు ఏమైనా మాట్లాడేవారా నువ్వు? నీ వీడియోలు అయితే అప్పుడు నేను చూడలేదు, నువ్వెవడో కూడా తెలియదు అప్పుడు నాకు. మరి మాట్లాడలేదు తెలియదు. ఇప్పుడు మొన్న బాంబ్ బ్లాస్ట్ జరిగింది, తెలుసు కదా. అది ఒక ముస్లిం వ్యక్తే మొత్తం హిందువుల్ని చంపాలని చెప్పి కొన్ని లక్షల మందిని చంపాలని రైజిన్ అనే విషయం తయారు చేశాడు. దాని గురించి ఏమైనా మాట్లాడేవారా? అది కూడా చూడలేదు నేను, ఎందుకంటే నిన్నంత మైండ్లో పెట్టుకోలేదు. ఇప్పుడు అయోధ్య గురించి ఇప్పుడు ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించే మాట్లాడాలి. 500 సంవత్సరాల నాటి కళ తీరింది, నెరవేరింది, మాకు హ్యాపీ. యాక్చువల్గా ఆయన కూడా రిలీజియన్ హిందువే కాబట్టి చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రిలీజియన్కి సంబంధించి, ఆ రిలీజియన్లో గొప్పతనం గురించి మాట్లాడాలి. దాని గురించే మాట్లాడతాడు. మాట్లాడొద్దంటే నువ్వెవడివి? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇది మాట్లాడుతున్నావు కదా. మరి మతాలు మారుస్తున్నది ఎవర్రా? హిందువుల్ని క్రిస్టియన్ మతంలోకి మారుస్తున్నది ఎవరు? ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నావు కదా, వాళ్ళందరూ ఎవరు? క్రిస్టియన్ సర్టిఫికెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర? మతం మారిన వాళ్ళందరి దగ్గర క్రిస్టియన్ సర్టిఫికెట్లు ఉన్నాయా? ఉండవే. ఇల్లీగల్ కింద చర్చలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క రిలీజియన్కి ప్రజాధనాన్ని పెడుతున్నారని చెప్పేసి అంటున్నావు కదా. ఒరే, మరి దేవాదాయ శాఖ అని చెప్పి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మరి చర్చిల శాఖ, మసీదుల శాఖ లేదు కదరా. మా డబ్బులే కదా. మా డబ్బులే తీసుకుని గవర్నమెంట్ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారు. ఆ డబ్బులు మా డబ్బులు రా, మీ డబ్బులు కాదు, మా డబ్బులు పెట్టే కట్టుకున్నాం. నువ్వేమీ ఇవ్వలేదు కదా, దానికి మాట్లాడడానికి నువ్వు సరిపోవు. అదవుతుందా రాజా? ఏంది ఇప్పుడు అయోధ్యలో ఉన్న రామ మందిరం ఇక్కడ దక్షిణ భారతదేశంలో సంబంధం ఏంటా? ఇదేంట్రా? అసలు నువ్వు భారతదేశంలో బతుకుతున్నావా లేకపోతే ఇంకే వేరే దేశంలో బతుకుతున్నావా? మొత్తం భారతదేశం అంతా కూడా రాముడిదే. రాముడు నడయాడిన భూమిది. ఏంది? పాలకొల్లు క్షీరారామలింగేశ్వరం సాక్షాత్తు రాములు వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అది. అలాగా చాలా గుర్తులు ఉన్నాయి. ఇక్కడ సంబంధం ఏంటని అడగడానికి నువ్వే అడవరా? నువ్వు నాస్తికుడు అయినప్పుడు నువ్వు ఈ పని నువ్వు చేసుకోవాలా. ఈ ముస్లింల గురించి, బౌద్ధుల గురించి, హిందువుల గురించి, క్రిస్టియన్ల గురించి నీకెందుకురా? జనాన్ని రెచ్చగొట్టడానిక? జనం ప్రశాంతంగా బతకకుండా కొట్టుకు సత్తా ఉంటే నువ్వు పైనుంచి చూసి నవ్వుకోవడానిక? రాక్షసానందాన్ని పొందడానిక? ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళని చూసి చచ్చారా ఏంటి? ఇటువంటి పదాలు ఉపయోగించడానికి సిగ్గు అనిపించట్లేదా నీకు? అంటే ఎవరేం చేస్తారు, ఎవరేమంటారులేనా? మాట్లాడితే నీకు తెలుగుగా మాట్లాడుతున్నానని చెప్పేసి ఫీల్ అవుతున్నావు నువ్వు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏమన్నారు? ముస్లిం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అన్నారు కదా. మరి అప్పుడు ఏం చేసావురా? అప్పుడే ఆడపోయినావు. ఓహో, హిందువులు అన్నప్పుడే నీకు గుర్తొస్తా అన్నమాట. హిందువుల మీద విషం చిమ్మడానికి మాత్రమే పనిచేస్తున్నావు. లాస్ట్లో క్రైస్తవుల గురించి, ముస్లింల గురించి అనకపోతే బాగోదని చెప్పేసి వాళ్ళ మీద కూడా కొన్ని అక్షతలు వేసావు. కానీ లాస్ట్ వరకు మాత్రం హిందువుల మీదే టార్గెట్ పెట్టుకున్నావు. మీకు హిందువులు ఉంటాం నచ్చలేదారా మీకు?
ఇప్పుడు సూడాన్ ఉంది, నైజీరియా ఉంది. అక్కడ క్రైస్తవుల్ని అత్యంత పాశవికంగా ఊచకోతలకు వస్తున్నారు. తెలుసారా నీకు? కళ్ళు దొబ్బని ఆ సోషల్ మీడియాలో నువ్వు చూస్తున్నావుగా. నీలాంటి వాళ్ళు చాలా ప్రమాదం రా. దేశానికి నీలాంటి వాళ్ళు చాలా చాలా ప్రమాదం. జనాన్ని రెచ్చగొడతారు, జనాన్ని విభజిస్తారు. కులాలు కానీ మతాలు కానీ విభజించి మీలాంటి వాళ్ళు కుట్టుకుంటూ ఉంటే మీలాంటి వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతారు. ప్రశాంతంగా ఉండకూడదు మీకు. అటువంటి మెంటాలిటీ మీది, సైకో మెంటాలిటీ మీది. పేటీఎం గలరా మీరు? యు ఆర్ నాట్ రైట్ పర్సన్. చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. సాక్షాత్తు రావణన్న పేరు పెట్టుకున్న దానికి రాక్షసులనే ప్రవర్తిస్తున్నావు. అంటే పాకిస్తాన్లో మాట్లాడలేరు మీరు, మీలాంటి వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో మాట్లాడలేరు, బంగ్లాదేశ్లో మాట్లాడలేరు, కానీ భారతదేశంలో మాట్లాడతారు. ఎందుకంటే మేము ఇచ్చిన ఫ్రీడమ్ మీకు అది. వస్తుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ నీ వే ఆఫ్ టాకింగ్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. నీలాంటి వాళ్ళని బాయ్కాట్ చెయ్యాలి అంతే. ఏ మతం వారైనా సరే నీలాంటి వాళ్ళని బాయ్కాట్ చేయకపోతే దేశం ప్రశాంతంగా ఉండదు. పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండదు, మిలిటరీ వ్యవస్థ ప్రశాంతంగా ఉండదు. అందరూ ప్రశాంతంగా ఉండాలి అంటే నీలాంటి వాళ్ళని బాయ్కాట్ చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాల్సిందే. ఈ వీడియో ఆ సన్నాసికి చేరేంత వరకు కూడా షేర్లు కొట్టండి. దయచేసి నా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సర్వే జన సుఖినో భవంతు.